వీళ్ళు నలుగురు నాకు 4 స్తంభాలు. ఓకే, వీళ్ళు లేకపోతే మా పనులు అవ్వవు. అంతేనా? జాను, సర్వరు, గురు, వెంకటేష్, వీళ్ళు నలుగురు మాకు డ్రైవర్లను, మా ఇంట్లో మనుషులు. ఏ టైము కూడా అనుకోకుండా ఉదయం సాయంత్రం లేదు, మా ఫ్యామిలీలో ఉన్న అందరినీ, ఈయన నా డ్రైవరు, ఈయన ఆదర్శ్ డ్రైవరు, తను వచ్చి భవానీ డ్రైవరు, తను వచ్చి మా కోడలు డ్రైవరు. బట్ ఏ టైం ఒక్కొక్క మార్నింగ్ 6కి బయలుదేరి వెళ్తాం, రాత్రి 10-11 అవుతుంది. పెళ్లిళ్ళ టైంలో అయితే ఇంకా ఎక్కువ. మేజర్ పార్ట్ మన వాళ్ళకి ఏం చేశారు మరి? మన వాళ్ళకి వీళ్ళ నలుగురిలో అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ ఆయన తిరుగుతుంటాడు, మళ్ళీ అడ్జస్ట్ చేస్తుంటారు. వాళ్ళ కార్ అది. సో ఇది మా గరాజీ. వీళ్ళు నలుగురు మా ఫ్యామిలీ మెంబర్స్. ఎన్ని సంవత్సరాల నుంచి? 22 ఇయర్స్ నుంచి. నువ్వెప్పుడు? 10 ఇయర్స్. ఆయన 5 ఏళ్ళు, నేను ఒక 2 ఏళ్ళు. అన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు మా దగ్గర. సో అది వాళ్ళ గొప్పతనం. బట్ చాలా అసలు హైదరాబాదులో మంచి డ్రైవర్ ఉంటే లైఫ్ సగం డన్. సో వీళ్ళు నలుగురు మాకు 4 స్తంభాలు. ఓకే సార్, మీ ఫేవరెట్ వెహికల్ చెప్పలేదు. నా ఫేవరెట్ వెహికల్ అంటే ఏం లేదు, బట్ నా కారు అది BMW, ఇది ఆదర్శ్ కారు, ఇది కోడలది, భవానీ దట్ పక్కన కియా, అదే నాది BMW. నా కార్లు పెద్ద పిచ్చి లేదు, ఇంట్లో ఎవరికి లేదు. ఏదో ఒక వెహికల్ టు గో ఫ్రమ్ పాయింట్ A to పాయింట్ B, అంత మించి ఇంకేలేదు. ఓకే చలో లెట్స్ గో. ఓకే ఇది నా సాయంత్రానికి పార్టీకి, ఎప్పుడు ఇలానే బయటికి వెళ్తాను. ఇప్పుడు ఆబ్వియస్లీ ఈ డ్రెస్ పార్టీకి వెళ్ళడానికి లేదు కదా, అక్కడి నుంచి రావడానికి టైం పడుతుంది. సో ఇది రోజు మాకు టెక్నిక్ అనమాట. సో రాత్రి వేసుకున్న డ్రెస్ వేసిస్తే అది సాయంత్రం కట్టించండి, ఎందుకంటే పెద్ద వేరే ఊరు కదా ఇది, ఇక్కడికి వచ్చి వెళ్ళడం చాలా కష్టం. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఓకే వెళ్దామా, లెట్స్ గో. సో ఇది నా బ్రేక్ఫాస్ట్ సీరియల్స్. ఓకే అండ్ యూజువల్గా కార్లో బ్రేక్ఫాస్ట్ చేస్తే నాకు ఒక 15 minutes కలిసి వస్తుంది. తర్వాత అది వరకు షేవింగ్కి 20 నిమిషాలు పెట్టేది, అది ఎప్పుడు కారులో ఉంటుంది. వెళ్తూనే చేసేసుకుంటే ఒక్కోసారి షేవింగ్ కూడా టైం కలిసి వస్తుంది. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, DRK ప్రసాద్ అని, చల్లపల్లిలో. ఆయన చాలా స్వచ్ఛ చల్లపల్లి అని చెప్పి 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి చాలా చక్కగా మొత్తం ఆ ఊరంతా సుందరీకరణ చేస్తాడు. ఆయన వాళ్ళ ఆవిడ పద్మ కలిసి. ఆయన ప్లాస్టిక్ నిషేధనలో ఒక పెద్ద ఇదనమాట యజ్ఞం అయింది. ఆ సందర్భంగా మొన్న మా అందరితోటి ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా, డిస్పోజబుల్ బాటిల్స్ కాకుండా అందరికి పేర్లు మరీ కొట్టించి బాటిల్స్. సో ఈ బాటిల్ ఎప్పుడు నాతోటి ఉంటుంది. సో నేను కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి చాలా ట్రై చేస్తా. సో ఇది రోజంతా నాతో పాటు ఉంటుంది ఈ బాటిల్. డ్రైవింగ్ అలవాటు ఇంతకు ముందు చేసేవారా సార్? ఇంగ్లాండ్లో చేసేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజల వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని నన్ను డ్రైవింగ్ చేయని ఇట్లా. దానికి కారణం ఏంటంటే నాకు ఎప్పుడు మనసులో ఏదో ఒకటి తిరుగుతూ ఉంటుంది, సినిమా రీల్ లాగా. పేషెంట్ల గురించో, ఒక పేషెంట్కి ఏదైనా కాంప్లికేషన్ వస్తే అరే ఎందుకు వచ్చింది, మనం ఏదైనా తప్పు చేసామా, ఈ అంతర్మదనం, తర్వాత అట్లా రకరకాలుగా ఐ కీప్ ఆన్ ఇంట్రాస్పెక్టివ్. అది డ్రైవింగ్ చేయడానికి మంచిది కాదు అది, అందుకని డ్రైవింగ్కి ఆ కాన్సన్ట్రేషన్ పోద్ది కదా. 1-2 సార్లు చిన్న యాక్సిడెంట్లు కూడా చేశాను. అప్పటి నుంచి ఇక మా ఫ్యామిలీలో ఇది ఇంకా అసలు నన్ను చేంజ్ ఇవ్వరు. ఎప్పుడన్నా సండే రోజు వీళ్ళు ఎవరు లేనప్పుడు నేను అట్లా బయటికి పోయిస్తానా సరే, భవానీ వచ్చి డ్రైవ్ చేస్తుంది, అది ఆదర్శ్ డ్రైవ్ చేస్తాడు. దే వోంట్ లెట్ మీ టచ్ ద స్టీరింగ్ వీల్. నాకు అన్నీ చుట్టుపక్కలంతా గుర్తు రావాలి. హ్యాపీనెస్ ఈజ్ చాటింగ్ అండ్ వేస్టింగ్ టైం టుగెదర్. సో టవల్స్ కానీ బౌల్స్ కానీ అన్నీ అట్లా నాకు నేను గుర్తు తెచ్చుకుంటుంటాను హ్యాపీనెస్ గురించి. దట్ ఇస్ ద వే టు లివ్. సార్ నిజంగా లైఫ్లో ఇంత చూసారు కదా, మీరు పొద్దున్న లేస్తే పేషెంట్స్ బ్లడ్, వాళ్ళ బాధలు,
మీరు ఇచ్చే స్వాంతన ఇవన్నీ పక్కన పెడితే నిజంగా మీరు కూడా ఆడపిల్లని ఇచ్చేటప్పుడు ఒక ఆడపిల్ల తండ్రిగా కళ్ళు పెట్టుకున్న సందర్భం ఉందా? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. ఐ థింక్ ఇట్స్ వీడియోలో బంధించబడింది కూడా అది. ఐ థింక్ యూట్యూబ్లో కూడా ఉన్నట్టుంది. అవును. అది నాకు అది పెళ్ళైన తర్వాత అక్కడ కేరళలో చేసాం. బాగా చక్కగా ఫెస్టివిటీస్ అన్నీ బాగున్నాయి, బాగా ఎంజాయ్ చేసాం. పెళ్ళి అయిపోయింది. అయిన తర్వాత ఇక వాళ్ళు ఆ చీర అది కడతారు కదా, ముడి వేస్తారు కదా. ముడి వేసిన తర్వాత అరుంధతిని చూపించడానికి అటు తీసుకెళ్ళిపోతున్నారు. అప్పుడు ఇంక అసలు కళ్ళ నీళ్ళు వచ్చేసి ఇంక ఇంట్లో వెళ్ళిపోతే రాదని చాలా బాధ వేసింది. పక్కన వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఓదార్చారు. అప్పుడు బాధ వేసింది. తర్వాత పెళ్ళైన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అది సినిమాకి వెళ్ళాం అందరం. సినిమా అంతా వచ్చిన తర్వాత నేను ఆదర్శ్ భవాని ఒక కారు ఎక్కాం. అది పాప వాళ్ళ ఆయనతో ఇంకో కారు ఎక్కింది. ఆ రోజు గుండెలో గుచ్చుకుంది అంతే. ఎందుకంటే నాకు ఇద్దరు కొడుకు కూతురు ఇద్దరు ఒకటే. బట్ నాకు జీవితంలో నేను రెండు కావాలనుకున్నా. నేను అడిగింది మిగతా అన్నీ దేవుడు ఇచ్చాడు, అలా జరిగిపోయింది. ఒక లండన్ వెళ్ళటం కానీ అన్నీ రెండు కావాలనుకున్నాను. ఒకటి డాక్టర్ అవ్వాలనుకున్నాను, రెండోది డాక్టర్ కావాలనుకున్నాను. రెండు డాక్టర్లోనే ఉన్నాయి. ఓకే, ఎందుకో తెలియదు నాకు కూతురు కావాలని చాలా కోరిక. చాలా లక్కీగా అది పుట్టింది. అండ్ షీ వాజ్ సచ్ ఏ గ్రేట్ డాటర్.